ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಗುಡಿಬಂಡೆ ಟೌನಲ್ಲಿ ಇವತ್ತು ಈವ್ನಿಂಗ್ ಒಂದು ಮರ್ಡರ್ ಕೇಸ್ ರಿಪೋರ್ಟ್ ಆಗಿದೆ. ನಮ್ಮ ಮಾಹಿತಿ ಪ್ರಕಾರ ಒಬ್ಬರು ಲೇಡಿ ರಮೀಜಾ ಅರೌಂಡ್ 35 ಇಯರ್ಸ್ ಏಜ್ ಇದೆ. ಅವ್ರದ್ದು ಮೊದಲೇ ಮುನ್ಭಾಗಲ್ಲ ಮದುವೆ ಆಯಿತು. ಅದನ್ನು ಗಂಡಗೆ ಬಿಟ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ಬೇರೆ ಯಾರ ಜೊತೆ ವಾಸ ಆಯಿತು. ಅವ್ರದ್ದು ಇನ್ನೊಬ್ಬರು ಬಾಬಾಜಿ ಅನ್ನೋದಾರೆ ಅಕ್ಯೂಸ್ಡ್ ಈ ಕೇಸಲ್ಲಿ. ಅವ್ರದ್ದು ಅರೌಂಡ್ 40 ಇಯರ್ಸ್ ಇದೆ. ಈ ಇಬ್ಬರು ಜನರು ಏನು ಲಿವ್-ಇನ್ ರಿಲೇಷನ್ಸ್ ಥರ ಇತ್ತು. ಬಾಬಾಜಿ ಅಂದು ಕೂಡ ಮೊದಲೇ ಮದುವೆ ಆಗಿದೆ, 4 ಜನ ಮಕ್ಕಳು ಇದ್ದಾರೆ. ಅವರು ಕೂಡ 10 ವರ್ಷದಿಂದ ಅವ್ರಿಗೆ ಬಿಟ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ಓಡಾಡ್ತಾಯಿತ್ತು, ಗುಜರಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿತ್ತು. ಇಲ್ಲಿ ಬಾಡಿಗೆ ರೂಮಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಅವರು ಪ್ರತಿದಿನ ಹೊಡಿತಾ ಇದ್ದಾರೆ, ಆಲ್ಕೋಹಾಲಿಕ್ ಇದ್ದಾರೆ, ರೆಗ್ಯುಲರ್ ಆಗಿ ಗಲಾಟೆ ಮಾಡ್ತಾರೆ. ಇವತ್ತು ಕೂಡ ಏನಾದರೂ ಗಲಾಟೆ ಆಯಿತು ಕುಡಿತಾ ಟೈಮಲ್ಲಿ. ಸೊ ಆ ಟೈಮ್ಗೆ ಮಚ್ಚಿಂದ ಅವರ ತಲೆ ಮೇಲೆ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಿ ತುಂಬ ಬ್ಲಡ್ ಲಾಸ್ ಆಗಿ ಮತ್ತು ಸಿವಿಯರ್ ಇಂಜರಿ ಕಾರಣವಾಗಿ ಅವ್ರದ್ದು ಡೆತ್ ಆಗಿದೆ. ಈ ಆರೋಪಿ ಕೇಸಲ್ಲಿ ಬಾಬಾಜಾನ್ ಯಾರಿದ್ದಾರೆ ಅವರಿಗೆ ಕೂಡ ನಾವು ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ರೀಸನ್ ಏನು ಅಂತ ಈಗ ನೋಡಿ, ఆరోపికి ನಾವು అరెస్ట్ ಮಾಡಿ మీకేం సంబంధం? వాళ్ళంటే ఆ పిల్ల మాకు ఆడబిడ్డ కావాలా, ఆయనేమో మాకు అసలు తెలియదు, డబ్బులు కూడా మాకు తెలియదు. నేను చూడలేదు మాకు ఆడబిడ్డ కావాలా. వాళ్ళకి ఎంచైనా బిడ్డలు వాళ్ళకి మొదలు పెళ్లి అయినా ఆయమ్మ ముందు పెళ్లి చేసినాము. నలుగురు పిల్లలు ఆయమ్మ గురుబాగలే అయింది. ఆయమ్మది శ్రీనివాసపురం ఆయమ్మకి ఏం తెచ్చలేదు, గురుబాగలే ఆడది. కాకపోతే ఈ నా బట్ట యాడ్ నుంచి ఈ పిల్లలు తోడు చేసుకున్నాడు, అది కూడా మాకు తెలుస్తారు. వాళ్ళు అది యాడ్ నుంచి తీసుకున్నాడో ఎక్కడి నుంచి వచ్చాడో కూడా మాకు తెలియదు. వీడికి వచ్చేసినారని ఆడవాళ్ళు చెప్తా ఉంటే మేము విన్నాము, వచ్చేసి వెళ్ళిపోయిందని. మళ్ళీ తర్వాత ఈ 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాము, వ్యాపారం జరుగుతూ ఉంది, బాగానే ఉన్నాము, మీరు అప్పుడు ఉండేవాళ్ళు కదా, మీరు కూడా రాండి అని చెప్పి ఫోన్ చేస్తేనే మేము ఇక్కడికి వచ్చింది. అప్పటి నుంచే మాకు ఇది పరిచయం. అసలు వీడి ముఖం మేము వచ్చి 3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటాం. వాళ్ళ గురించి నాకు తెలుసు సార్, అసలు ఆయన గురించి నాకేం తెలియదు. ఈ రమేష్ బిడ్డలు కూడా నేను చూడలేదు, ఆ పిల్లల పేర్లు కూడా నాకు తెలియదు. ఎందుకు గలాట్ చేసుకుంటారు? ఆడన బాగుండండి, ఏమి ఇది రోజు ఇదే గలాట్. పేరు చచ్చిపోయినాడే ఆ పేరు రమీజా. నా చెల్లెలు సొంత, నా చెల్లెలు అన్న వ్యాపారము అదే చేస్తాను. చెప్పి వెళ్ళిపోతున్నాను, అదే మేము చెప్పి వెళ్ళిపోయింది కాదు. వారు ఏం చేస్తారు సౌండ్ వస్తుంటే నేను ఆర్టీ కూడా గేట్ కొన్నా, వాళ్ళు బట్టలంతా రక్తం అయిపోయినాయి. అదే జరిగిందన్న. నేను షాప్ సమ్మె చూసి పోయి